హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ మనం అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో అందరికీ తెలిసిన పేరు ఏబిఎం. అసలు ఈ ఏబిఎం అంటే ఏంటి? ఏబిఎం కోర్స్ ఎవరెవరు చేయొచ్చు? ఓన్లీ అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాళ్ళు మాత్రమే ఏబిఎం చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటారా? లేదా దీని అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? ఏబిఎం ప్రొవైడ్ చేస్తున్న బిజినెస్ స్కూల్స్ మన ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి? సో ఇలాంటి లాట్ ఆఫ్ డౌట్స్ చాలామందికే ఉంటాయి. సో ఏబిఎం చూసుకుంటే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ ఇది కూడా 2 years ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద స్పెషలైజేషన్ ఇన్ పీజీడీఎం. సో ఇందులో చూసుకుంటే మనం ఎలిజిబిలిటీ వైజ్గా చూసుకున్నప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేషన్లో అగ్రికల్చర్ బీఎస్సీ అండ్ అలాగే అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ లైక్ ఫిషరీస్, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సెస్ చేసిన వాళ్ళందరూ కూడా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటారు. సో ఫర్దర్ వీడియోస్లో కూడా మన అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ మీద క్లియర్ డీటెయిల్గా మీ ముందుకు తీసుకొని వస్తాను. సో ఎవరైతే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నారో అండ్ అలాగే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించి అడ్మిషన్ ప్రొసీజర్ కానివ్వండి, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి బిజినెస్ స్కూల్స్లో చేసుకుంటే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్కి మంచి కెరియర్ ఉంటుంది, ఇలాంటి డౌట్స్ అన్ని తెలుసుకోవడానికి మిడాస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.